हैदराबाद के बोइनपल्ली पुलिस स्टेशन हुदूद में वाक़े कमसारी बाजार में एक सनसनीखेज चोरी की वारदात पेश आई। इतलात के मुताबिक घर के मालिकान तकरीब में शिरकत के लिए गए हुए थे। इसी दौरान चोरों ने ताला लगे मकान को निशाना बनाया। पुलिस के मुताबिक चोर दीवार फलांकर घर के अंदर दाखिल हुए और ताले तोड़कर अलमारियों को नुकसान पहुंचाया। बेगमपेट ACP गोपाल कृष्णा मूर्ति के मुताबिक ये चोरी रामचंद्र नामी बुजुर्ग के घर में हुई, जो अपने नवासी की सालगिरह में शिरकत के लिए महबूब नगर गए हुए थे। मौके का फायदा उठाते हुए चोरों ने घर में मौजूदा 8 तोले सोना और 50,000 रुपए नकदी चुरा कर फरार हो गए। पुलिस ने मुतासिरा की शिकायत पर मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी है। खुसूसी टीमें तश्कील दी गई हैं और करीबी CCTV कैमरों की मदद से मुल्जिमान की शिनाख्त की कोशिशें जारी हैं। बेगमपेट ACP ने बताया कि पुलिस तमाम जावियों से इस वारदात की तहकीकात कर रही है ताकि जल्द अज जल्द मुल्जिमान को गिरफ्तार किया जा सके। ना पेరు జయలక్ష్మి అండి, మా రామచందర్ మా వారు. మా మనమరాలి బర్త్డే కానీ మేము చెల్లెలు ఇంటికి వెళ్ళినాం మహబూబ్ నగర్. సోమవారం వెళ్ళినాం 4 గంటలకు. నిన్న సాయంత్రం వచ్చినాం. వచ్చే వరకు డోర్ లాకు ఇరగొట్టి ఉన్నది. లోపల అల్మార్లన్నీ బ్రేక్ చేస్తున్నాయి. దాంట్లో అన్ని కింద పడేసిండ్రు. డబ్బులు 2 అల్మార్లకి వచ్చి డబ్బులు గోల్డ్ తీసుకెళ్ళిండ్రు. డబ్బులు బట్టలు మాత్రం మేము ముట్టలేదు. 50,000 క్యాష్, 8 తులాలు బంగారం, వెండి పోయింది. అమ్మవారి విగ్రహాలు, పూజ చేసుకునే విగ్రహాలు పోయినాయి. 25,000 30,000 ఉంటుందండి. వచ్చిండ్రు, చూసిండ్రు. ఇంతకు ముందు కూడా మాది 211లో కూడా ఇట్లానే అయ్యి ఇంకా చాలా పోయింది. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చిండ్రు, అన్ని చూసుకుండ్రు, ఫింగర్ ప్రింట్స్ చేసిండ్రు, కానీ ఏం దొరకలేదు. టీవీ అప్పుడు కూడా వచ్చింది, కానీ ఏం ఒక్క రూపాయి కూడా మాకు రాలేదు. మేము తిరిగినాం, పోలీస్ స్టేషన్లో తిరిగినాం. వాళ్ళు కూడా ఇప్పుడు అనుమానం అంటే మేము అందరితో బస్తీలో మంచిగానే ఉంటాం, అందరు మాతో బాగానే ఉంటారు. ఇది మెయిన్ రోడ్కు ఉంది కాబట్టి అంతే. బోయిన్పల్లి 7 టెంపుల్స్ లేన్లోని ఈ బసవ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం హౌస్ బ్రేక్ అయిందని, కొంత గోల్డ్ నియర్లీ 8 తులాస్, అదేవిధంగా క్యాష్ థెఫ్ట్ అయిందని చెప్పి నిన్న నైట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము మా టీము, ఇన్స్పెక్టర్, తర్వాత క్రైమ్ టీం అంతా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ టీం కూడా పిలిపెట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్గా వీళ్ళు 6వ తారీఖు నాడు మహబూబ్నగర్ పోయి నిన్న నైట్ వచ్చిన తర్వాత ఈ బిట్వీన్ దీస్ డేస్ నైట్ అఫెన్స్ అయినట్లు తెలుస్తుంది. ఇంటి లాచ్ బ్రేక్ చేసి లోపల ఒక అల్మారా కీసు చెంబులో పెట్టుంటే దాంట్లో నుంచి ఈ అఫెండర్స్ కీస్ తీసుకొని అవి ఓపెన్ చేయడం జరిగింది. మిగతా 2 అల్మారాలు బ్రేక్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఒక 8 తులాస్ గోల్డ్, ఇంకా కొన్ని అదర్ ఐటమ్స్, క్యాష్ కూడా థెఫ్ట్ జరిగింది. మేము క్రైమ్ టీమ్స్ అయితే ఫామ్ చేసినాం. తర్వాత నియర్ బై CC కెమెరాస్, తర్వాత ఈ పాత అఫెండర్లు కూడా చెక్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ కేసుని డిటెక్ట్ చేస్తాం. లేదు, ఇంకా దొరకలేదు, వెరిఫై చేస్తున్నాం. నియర్ బై అన్ని కెమెరాస్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఉండాలి తర్వాత ఎంక్వైరీ చేసుకుంటాం. పిల్లని ఇట్లా బ్రేక్ చేయటం జరిగింది. आनंद मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।